అంటే నువ్వు అప్పుడేమో రేవంత్ రెడ్డి 3 పంటలకు ఇవ్వాలి రైతు బంధు అన్నాడు, ఇప్పుడేమో 1 పంటకే ముక్కులకు వచ్చిందా? ఇప్పటికే నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్లలో 2 పంటలకు రైతు బంధు ఇచ్చినావు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు. మరి ఇప్పుడు యాసంగి రైతు బంధు సంగతి ఏందో స్పష్టంగా చెప్పాలి. అందరూ రైతులకు కూడా యాసంగిలో రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేయండి. పెట్టుబడి కోసం ఇచ్చే సాయాన్ని ఆలస్యం చేయొద్దు. తక్షణమే రైతు బంధు డబ్బులు విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జనరల్ గా ఎప్పుడైనా కూడా రైతుకు యూరియా అనేది బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ గారి హయాంలో ఒక్క ఫోన్ చేసి ఆటో ఆయనకు చెప్తే యూరియా బస్తాలు తెచ్చి బాయికాడ్ వేసిపోయింది, ఇటుకాడ వేసిపోయింది. కానీ కాంగ్రెస్ వచ్చినాక మార్పు అంటే మళ్ళా పాత రోజులు ఇందిరమ్మ పాలన తెస్తామంటే యూరియా బస్తాలకు లైన్లు కట్టే రోజులు తెచ్చిండ్రు. వ్యవసాయానికి కావాల్సిందే యూరియా, నీళ్లు, రెండే కదా కావాల్సింది. అయితే నీళ్లు కావాలి, యూరియా కావాలి, కరెంటు కావాలి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఇవాళ వ్యవసాయానికి యాప్లు కావాలి, మ్యాపులు కావాలంటుంది. వ్యవసాయానికి కావాల్సింది నీళ్లు, యూరియా. కానీ కాంగ్రెస్ ఏమంటుంది యాప్లు, మ్యాపులు కావాలంటుంది. ఇది ఎట్లుందంటే ఆడలేక ఓడే మధ్యలో అన్నట్టు యూరియా సరఫరా చేయడం చేతగాక ఈ ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతా ఉంది. మళ్లీ ఇప్పుడు మ్యాపులు, యాప్ల పేరిట రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఇది ఒక అనాలోచితమైన చర్య, ఒక తుగ్లక్ చర్య. తక్షణమే దీనిని విరమించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవైపేమో యూరియా సరఫరా పెరిగిందని బీజేపీ నాయకులు చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి చెప్తారు. సరఫరా పెరిగిందంటారు, స్టాక్ ఉన్నదంటారు. మళ్ళీ యాప్లు, మ్యాప్లు ఎందుకు రైతుల ఉసురు పోసుకుంటారు? ఎన్నిసార్లు తిరగాలి రైతు వ్యవసాయం చేయాలనా? ఈ యాప్ల చుట్టూ, మ్యాప్ల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాలనా? రైతుకు నాగలు పట్టుడే తెలుసు తప్ప ఈ యాప్లు గీపులు తెలివై. రైతుకు ఈ సోషల్ మీడియాతోని రైతులకు ఇవన్నీ ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు. అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, చాలా చోట్ల నెట్వర్క్ ఉండదు. మరి కౌలు రైతుల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఏమంటుంది ప్రభుత్వం? ఒరిజినల్ రైతు అట కౌలు రైతుకు కౌలు ఇచ్చినట్టు రాసిస్తే అప్పుడే కౌలు రైతుకు యూరియా ఇస్తారట. మళ్ళా టెనెన్సీ యాక్ట్ ఉంది, అసలు వాడు కౌలు ఇచ్చినే బంద్ పెడతాడు. అంటే లక్షలాది మంది కౌలు రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైతుంది. టెనెన్సీ యాక్ట్ తో, ఇప్పుడు మీరు తెచ్చిన కొత్త చట్టాలతో ఇప్పుడు మీరు ఈ లింకులు పెడితే రేపు కౌలుకిచ్చుడే బంద్ అయిపోయే ప్రమాదం ఉన్నది.